సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. బీజేపీ మీకు ఎంపీ టికెట్ ఇచ్చిన వాస్తవం కాదా? ఎంపీ బీజేపీ మీకు ఎంపీ టికెట్ ఇచ్చిన మాట వాస్తవం కాదా? అదే టికెట్ని మీరు కృష్ణరాజు గారికి ఇచ్చేశారు కదా. అది ఎవరికి తెలియదండి. ఈవెన్ ప్రభాస్ కూడా తెలియదు. ఉమ్. చెప్పుకోను. యాక్చువల్గా ఏంటంటే ఆ టికెట్ ఇవ్వటం కాదు. ముందు మీకే కదా ప్రపోజల్. 1998 కృష్ణరాజు గారిని ఆలయ నరేంద్ర అని ఒక ఉండేవాడు, ఒక ఆయన ఎంపీ చేసేవాడు. ఆల్ నరేంద్ర గారు తెలుసు. ఆయన టైగర్, అవును. నన్ను చోటా టైగర్ అని పిలిచేవాడు. ఉమ్. మా పార్టీలో నువ్వు ఒక్కడవేనయ్యా నాలాగా ఫెరేషియస్గా ఉంటావు, ఏ పనైనా ఉమ్. చోటా టైగర్ అని పిలిచేవాడు. క్యా కర్రే అవుతాం ఉమ్. ఆవు మిలేంగా అన్నాడు. కలిశాను. ఏమయ్యా నువ్వు మా తెలంగాణ బిడ్డ అనుకున్నాను, కరెక్టే, నువ్వు ఇక్కడే, కానీ కృష్ణరాజుని నువ్వు తీసుకురావాలి సినిమా ఇండస్ట్రీకి అన్నాడు. ఆయన రాడు సార్, ఆయన పక్కా కాంగ్రెస్, ఆయన పక్కా కాంగ్రెస్. ఉమ్. ఆయన ఆల్రెడీ పోటీ చేసి ఓడిపోయి ఉన్నాడు ఒకసారి నర్సాపూర్లో. ఉమ్. ఏమైనా నాకు అనిపిస్తుంది. అప్పుడు నువ్వు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, కెమెరా ముందు చెప్తున్నా ప్రేక్షకులందరికీ, ప్రభాస్కి కూడా తెలియదు, 3 రోజులు ఆయన ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉన్నాడు. అప్పుడు ఉమ్. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో కృష్ణరాజు గారు ఉన్నాడు. అక్కడికి 3 రోజులు వెళ్ళాను, వినిపించుకోడు ఆయన. ఉమ్. లేదయ్యా నాకేంటి ఏదో చెప్పు పాప. ఆయన ఏంటి కాంగ్రెస్ వదిలిపెట్టి రావటం ఇష్టం లేదు పాపం, ఆయనకి వేరే ఉద్దేశం లేదు ఆయనకి. ఉమ్. ఆయనకి నేను చెప్పాను, రాబోయే కాలంలో ఇండియాలో బీజేపీ, నేను జాయిన్ అయినప్పుడు బీజేపీలో ఇద్దరు ఎంపీలు, ఒక ఆయన హనుమకొండ, ఇంకొక ఆయన ఉత్తరప్రదేశ్లో, ఇద్దరే ఎంపీలు ఉన్నారు. ఉమ్. నాకు స్వార్థం లేదు. నాకు అటువంటిది 2098కి వచ్చేటప్పుడు కొద్దిగా బెటర్ అయింది. అయోధ్యది గొడవ, బాబ్రీ మసీదు ఇవన్నీ. నా మాట విన్నాను సార్, నాకు పొలిటికల్గా నేను బాగా అనాలిసిస్ చేయగలను, మీకు ఫ్యూచర్ ఉంటుందంటే సరే అని చెప్పి మొత్తానికి ఒప్పుకున్నాడు. ఉమ్. పార్టీకి ఆఫీస్ తీసుకెళ్ళి పరిచయం చేశాను, ఒప్పించాను. ఒప్పించిన ప్రాబ్లం ఏంటంటే ప్రెస్ మీటింగు గుంటూరులో పెడతానంటాడు. ఉమ్. ప్రెస్ మీటింగు అద్వానీ గారు వస్తారయ్యా, గుంటూరులో పెడితే ఆ జనాల మధ్యలోంచి వచ్చి అక్కడ జాయిన్ అవుతాను. ఎవడిచ్చాడు సార్ ఈ ఐడియా, మీకు ఎవరిచ్చారన్న. ఉమ్. చాలా బ్యాడ్ ఐడియా అండి అది, మీరు ఏం చేయండి మీరేంటి అలాగే. నేను ఢిల్లీ ఫోన్ చేసి చెప్తాను, ఢిల్లీకి వెళితే ఇక్కడైతే గుంటూరు ప్రజలు తెలుగు ప్రజలే, తమిళోడు, కన్నడ వాడు, హిందీ వాడు మీ గురించి రాయరు. ఉమ్. ఢిల్లీలో అనుకోండి మొత్తం నేషనల్ పేపర్స్ అన్నీ కవర్ అవుతాయి. అమ్మ బాగుంది అమ్మ చేయగలుగుతావా అన్నాడు. ఆ నరేంద్రకి చెప్పి ఈ సంగతి చూసుకో అన్నా. ఉమ్. ఢిల్లీలో ఇక ఆ పేపర్లో వచ్చినప్పుడు ఎన్ని పేపర్లు, కొన్ని 100 పేపర్లో ఆయన బీజేపీలో జాయిన్ అయినట్టు వస్తే ఉమ్. ప్రభాస్ ఫాదర్ని ఈ సందర్భంగా మెచ్చుకోవాలి ఆయన. నేను ఇక్కడ క్యాంపెయిన్లో ఉన్నాను, అప్పుడు ల్యాండ్ లైన్ 97, 90 మనకి సెల్ ఫోన్ రాలా. ఉమ్. మా ఇంటికి పోతే మా ఆవిడ రాగానే 11 గంటలకు వచ్చా. అయ్యి బాబా సూర్యనారాయణ రాజు గారు 11 సార్లు ఫోన్ చేశాడు ఇప్పటికి. అబ్బా. మన 11 సార్లు ఫోన్ చేశాడు ఏంటని చూసి టైం చూసి కొట్టా. ఆయన మెలుగు ఉన్నాడు. ఆయన ఉమ్. శివకృష్ణ నువ్వంటే ఏంటో ఇప్పుడు తెలిసింది, మా కుటుంబం నీకు రుణపడిపోయి ఉందయ్యా, ఇంతకు మించి నేను చెప్పలేను అన్నాడు. అబ్బా. ఈ మాట మాత్రం మహానుభావుడు చచ్చిపోయి అక్కడ ఉంది, ఈ మాట ఆయన నోటంట అన్నాడు. నువ్వు ఇచ్చిన ఐడియా గొప్ప కాదు, అసలు ఢిల్లీలో తీసుకెళ్ళి మాకు నీ రుణం ఉంచుకోలేము, నీ రుణం తీసుకోలేమయ్యా అన్నాడు. ఉమ్. ఇది అయిపోయిన తర్వాత ఎంపీ సీటు ఉమ్. ఇక నన్నేమో పార్టీ వాళ్ళు చెప్పింది, ఇన్నేళ్ళ నుంచి ఉన్నావు నువ్వే సీనియర్, ఎక్కడ దగ్గర నుంచి పోటీ చేయి, ఉమ్. మీ ఫాదర్ అటు నర్సాపూర్ అంట కదా, అటు సైడ్ అంట కదా, మీకు మంచి వెయిట్ ఉందంట కదా, అక్కడ ఉంది, ఇక్కడ తెలంగాణలో కూడా మేడ్చల్లు ఉమ్. అంటే సరే చేద్దాం అనేటప్పటికి కృష్ణరాజు గారు మరి నేను ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నాడు. ఉమ్. నేను అక్కడ పోటీ చేసి ఓడిపోయిన అక్కడి నుంచే చేస్తాను అన్నాడు. చేయండి అయితే నన్ను అయితే. కానీ కృష్ణరాజు గారు కూడా చాలా గొప్పడు. ఆయన పిలిచి ఏమైనా సారీ, ఆ సీట్ నీది కదా, ఉమ్. నువ్వు కదా నన్ను పార్టీలోకి తీసుకొచ్చావు, నేను అడగటం తప్పు కదా అన్నాడు. మీరే చేస్తే కరెక్ట్ అండి, మీ మీద ఆల్రెడీ సింపతి ఉంది, ఉమ్. మీరు ఇక్కడ, ఆయన అక్కడ పుట్టి పెరిగాడు, నేను అక్కడ పుట్టాం కానీ నేను పెరగలేదు అక్కడ. హైదరాబాద్లో పెరిగారు. నాదంతా కంప్లీట్ తెలంగాణ అన్నది, కంప్లీట్ అల్వాలు, ఉమ్. నాది కంటోన్మెంట్ ఏరియా. నాకు అసలు మా ఊరే తెలియదు నాకు అసలు. బట్ వాళ్ళకు చరిత్ర ఉంది, మొగల్తూరు, కోట, ఉమ్. ఆయన అక్కడ చదువుకోవటం, ఎస్ఎల్సి పియూసీ చదవటం, హీరో అవ్వటం, ఆయన మళ్ళీ అక్కడ హీరో నుంచి మళ్ళీ పోటీ చేయడం అన్నీ ఉన్నాయి. ఆయన ఒకటి ఉంది కదా, నాకన్నా చాలా పెద్ద హీరో కదా. అవును. మీరే చేయండి సార్, నేను అక్కడ అనాలిసిస్ చూశాను తప్ప నేను ఆయన నిలబెట్టా. ఆయన లేకపోతే నేను పోటీ చేయాలి, మీరు అన్నది కరెక్ట్. ఉమ్. ఇవన్నీ మీరు చాలా చాలా డీటెయిల్గా ఎంక్వైరీ చేశారు, ఎవరు నన్ను ఎంతవరకు ఎవరు అడగలేదు ఇవన్నీ. ఇంకో ప్రశ్న కూడా ఉంది, తాగండి అడుగుతాను. అయితే ఎంపీ విషయంలో అది జరిగింది, బట్ ఇంకో విషయం కూడా ఉంది. సీనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయ పార్టీ పెట్టి ఎలక్షన్లకు వెళ్ళే ముందు ఇండస్ట్రీ నుంచి పిలిచి ఒకే ఒక వ్యక్తిని, శివకృష్ణని మాత్రమే పిలిచి Correct. మేడ్చల్ ఎమ్మెల్యే సీట్ ఇచ్చి పోటీ చేయమన్నారు.
మీరు ఇవన్నీ చెప్పకూడదు ఏంటంటే సెల్ఫ్ డబ్బా కొట్టినట్టు ఉంటాయి. బట్ నేనే చెప్తున్నాను కదా! ఇది రిటర్న్ కదా హిస్టరీలో. అంటే 83లో మరో మలుపు ఈ చరిత్ర సరే ఇది కథ ముగింపు అయిన తర్వాత ముందడుగు అయిన తర్వాత నాకు బాపయ్య గారు డైరెక్టర్, హ్మ్. దేవి వరప్రసాద్ ప్రొడ్యూసర్, నా దేశం. హ్మ్. వాళ్ళు లావారీస్ అని హిందీ సినిమాది దాన్ని రీమేక్ చేస్తున్నారు. పరశురాళ్ళు దానికి రైటర్స్, హ్మ్. మా గురువు లేదానికి రైటర్స్. ఏం చేశారంటే దాంట్లో సురేష్ ఓబెరాయ్ చేశాడు ఆ వేషం. సో ఒక ఫెరోషియస్ కావాలి యంగ్, ఆడ కొద్దిగా వయసే యంగ్ కావాలి. ఎవరు 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 అంటే లేరు, ఇండస్ట్రీలో ఎవరు లేరు. హ్మ్. ఆ యంగ్ హీరో ఇమేజ్ ఉండి ఆ రెబల్ క్యారెక్టర్ అప్పుడు మాదల రంగారావు ఇంచుమించుగా రిటైర్మెంట్. సో ఇక నేను తప్ప ఎవరు లేరు. హ్మ్. ఎలా అడగాలి, ఎలా చేయాలి? దేవి వరప్రసాద్ ఏమో అడగలేము అతను, హ్మ్. ఎందుకంటే ఆయనకి రెబల్ ముందు ఆయనే కదా, సో మేమంతా తర్వాత వచ్చాం. అవునవును. అది ఏం జరిగిందో అది కూడా తెలియదు నాకు. ఎలాగా పరిశురాలు తల పట్టుకున్నాడు ఆయన దేవి వరప్రసాద్. టైం లేదు. హ్మ్. 15 రోజులు ఇచ్చాడు ఎన్టీ రామారావు. హ్మ్. టైం దగ్గర పడిపోతుంది. టైం రామారావు కాల్ షీట్లు పాటు చేసుకోలేరు కదా, ఆయన సో ఆఖరి సినిమా. ఇక లాస్ట్లో ఏంటంటే పరిశురాలు చిన్న హింట్ ఇచ్చారు, మా వాడిని అడగండి అన్నాను. నేను అడగను, అప్పటికే 3 హీరోగా హిట్లు కొట్టి అవును. 4 హిట్లు కొట్టాడు హీరోగా, ఎలాగ అడుగుతానయ్యా గోపాలకృష్ణ అన్నాడు. వాళ్ళు నా వీక్నెస్ చెప్పేశారు అతనికి. హ్మ్. పిచ్చోడాడు, రామారావు అంటే పడి చచ్చిపోతాడు, బోల్డంత ఫ్యాక్టరీలు ఉన్నాయి అన్నీ వదిలిపెట్టేసి రామారావు సినిమాలు చూసి యాక్టర్ అవుదామని చెప్పి ఇక్కడ సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు. ఆ మొదటి సినిమా నుంచి మేము ప్రయాణం చేస్తున్నాం, అతని మెంటాలిటీ మాకు తెలుసు. హ్మ్. అతను రామారావు అంటే ఎగిరి పడతాడు, 100% ఒప్పుకుంటాడు, కానీ మేము చెప్పినట్టు చెప్పొద్దు అన్నారు. హ్మ్. హ్మ్. దేవి ప్రసాద్ అడిగాడు. ఆ, మనకి లైఫ్లో అదొకటే బ్యాలెన్స్ కదా. హ్మ్. సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఆ గురువు గారితో నటించకపోతే ఇంక లైఫ్ వేస్ట్ అయిపోతుంది. చేస్తానన్నాను అంటే ఆడికి పిచ్చెక్కిపోయింది దేవి ప్రసాద్. హ్మ్. బాబు ఎంత కావాలి, 1,00,000 ఎంత కావాలి, ఎంత ఇమ్మంటావు అన్నాడు. డబ్బు తర్వాత చూద్దాం అంటే మీరు షూటింగ్కి వెళ్ళిపోండి అన్నాడు. హ్మ్. అసలు రెండోది మళ్ళీ ఫంక్ అయిపోయాడు ఆయన. డబ్బు రూ. 1,00,000 ఏం మాటలా, ఏం సార్ రూ. 1,00,000 ఆ రోజుల్లో. తర్వాత చూద్దామండి. సరే ఎంతో కొంత ఇద్దరు కానీ తర్వాత చూద్దాం అన్న. హ్మ్. అదే 1,00,000 అనుకుంటాను, 75,000 1,05,000 చెప్పాడు. చాలా పెద్ద ఆఫర్ ఆ! చేశాడు. అయిపోయిన తర్వాత హైదరాబాద్లో నీకు స్టార్ హోటల్లో పెడతాను బాబు, ఎవరికి ఇవ్వను, నీకుని హీరోయిన్కి ఇస్తాను అన్నాడు. హ్మ్. నాకు వద్దంటే నా ఇల్లు ఉంది, నాకు కారు పెడతాను, నాకు 4 కార్లు ఉన్నాయి, నాకు నా ఇల్లు, ఆ ఉన్న 4 రోజులు మా అమ్మ నాన్న దగ్గర మా బంధువు ఉంటాను సార్ అంటే, కారు తీసుకో, డబ్బులు తీసుకో, హోటల్ వద్దన్నావు, సరే నీ ఇష్టం అన్నాడు. ఆ సినిమా చేసేటప్పుడు తను ఎన్టీఆర్ తోటి చండశాసనుడు ఏదో సినిమా సంథింగ్ ఏదో షూటింగ్ జరుగుతుంది అయింది, ఏదో ఏదో మేకప్లో ఉన్నాడు. ఎన్టీఆర్ రామకృష్ణ సినీ స్టూడియోస్ తీసుకెళ్ళారు పరిచయం చేయడం కోసం, సార్. రేపు షూటింగ్ అని. వెళ్ళేటప్పటికి నా గురువుని నా దైవాన్ని అలా చూశాను, కళ్ళం నీళ్ళు వచ్చినాయి లైఫ్లో. ఆహ్! ఇంకా ఫ్యాన్ ఇంతకన్నా బాయ్ మూమెంట్. తట్టుకోలేక రామారావుని నా చిన్నప్పుడు మా అల్వాల్లో సత్య టాకీస్ అని ఉంది, ఓపెనింగ్ వచ్చాడు. నేను పిల్లోడినప్పుడు అప్పుడు చూశాను, అప్పుడు హ్మ్. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను, ఇప్పుడేమో అప్పుడు పెద్ద అయిన తర్వాత చూశాను. అప్పుడు గుంపులో ఒకరు. గుంపులో పోయింది అప్పుడు. అప్పుడు చూసిన తర్వాత గురువుగారిని చూసి నోటి మాట రాలేదు నాకు. హుహు. దండం పెట్టాను. ఆయన అలా ఊగుతూ, రండి బ్రదర్ రండి, మీ గురించి విన్నాం అన్నాడు. గుండె ఆగిపోయింది. నా గురించి వింటాం ఏంటి, ఏమైనా చెడున్నాడా మంచిన్నాడా, లేని పొంత తలకాయ నొప్పి అనుకున్నాను. ఏదో ఆ రోజున అయిపోయింది. సెకండ్ ఇప్పుడు హైటెక్ సిటీ ఉంది కదా మాదాపూర్, హ్మ్. అది యాక్చువల్గా పొలాలు అవన్నీ, హ్మ్. పొలాలు. ఆ పొలం ఇదంతా. అక్కడ షూటింగ్, ఆయన షూటింగ్ వచ్చాడు. మాదాపూర్ అనే ఒక గ్రామంలో. మాదాపూర్ అనే గ్రామం వస్తే అందరూ వెళ్ళి కాలు మీద పడిపో, చలపతిరావు కాలు మీద పడు, కాలు మీద పడు. చలపతిరావు, గిరిబాబు అప్పుడే పరిచయం నాకు, హ్మ్. ఎవరు పరిచయం లేదు. ఫస్ట్ టైం నేను పరిచయం, అప్పటికి చలపతిరావు పరిచయం, గిరిబాబు కూడా అప్పుడు ముందడుగు పరిచయం అనుకుంటా. అదంతా నేను అలా పడినాను. ఆయన వచ్చిన వెంటనే ఆయన చెయ్యి తీసుకుని ఇక్కడ ముద్దు పెట్టా. హ్మ్. ఆయన జీవితంలో ఎవడో ఇంతవరకు అలా ముద్దు పెట్టినోడు లేడు. ఆయన థ్రిల్ అయ్యాడు రామారావు. వీడేదో చాలా గమ్మత్తుగా ఉన్నాడు ఈ కుర్రోడు అని చెప్పేసి. కొంచెం కొత్తగా అది బాద్‌షా ట్రీట్‌మెంట్ గదా! ఆ, హ్మ్. అది అయిపోయిన తర్వాత ఫస్ట్ డే సీను. అసలు ఎప్పుడు కూడా ఆర్టిస్ట్ అనేవాడు ఎప్పుడు కూడా ఒక రోజు టైం పడుతుంది ఆ క్యారెక్టర్‌లోకి వెళ్ళటానికి. ఆ కోపిష్ట, డైలాగ్ ఎలా చెప్పాలి, ప్రశాంతంగా ఇయన్నీ ఒక క్యారెక్టరైజేషన్ ఉంటది కదా! క్యారెక్టరైజేషన్. ఏమి ఎలాగని నాకు డైరెక్ట్‌గా డెత్ సీన్ పెట్టేశారు. అబ్బా! ఏంటంటే ఆళ్ళకి నమ్మకం చేసేస్తాడని. ఆ! ఎందుకంటే అప్పటికే మనం హిట్లు కొట్టున్నాం, పేరొచ్చేసుంది కదా. ఏమో లేని పని ఇది తలకాయ నొప్పి అయిపోతుందని చెప్పేసి వెళ్ళాను. నా అదృష్టం కొద్దీ సింగిల్ టేక్ ఓకే. హ్మ్. అక్కడ ఇంప్రెస్ అయిపోయాడు. ఎన్టీ రామారావు ముందు సింగిల్ టేక్ ఓకే చేయటం అంటే మాటలు గాదుగా. మాటలు కాదు కదా. అయిపోయింది. అయిపోయిన తర్వాత
సెకండ్ డే, థర్డ్ డే గుర్రబండి నడుపుతూ ఉంటాను. అప్పటికే నా చేతులు పోవు, ఇంక అప్పటికి ఉంటాయి చేతులు. అతని వల్లే నా చేతులు పోతాయి. అది వేరే విషయం స్టోరీ. హ్మ్. ఆ గుర్రబండి నడుపుతుంటే నా ఫ్యామిలీ కోసం జమీందారు బిడ్డ ఆయన. నాకు హెల్ప్ చేస్తుంటాడు. నా వల్ల నష్టపోయాడే ఈ కుర్రోడని చెప్పేసి. నా చెల్లెలు రాజలక్ష్మి. మా హ్మ్. ఇద్దరమే ఉంటాం. గుడిసెలో ఉంటాం మేము. హ్మ్. ఆ బండి కొద్దిగా దిగబడిపోతుంది. సరిగ్గా అక్కడికే కారులో దిగుతాడనమాట. డైలాగ్ చెప్పారు. ఓకే. ఓకే అనుకుని వచ్చాడు. బ్రదర్ మనకి ఇవాళ నేను ఈవినింగ్ వరకు ఉందాం అనుకున్నాను. టైం లేదు. ఓ 2 అవర్స్ మించి ఉండను అన్నాడు. అని వచ్చాం. తెలుగుదేశం పార్టీ పెట్టి క్యాంపెయిన్ తిరిగేస్తున్నాడు ఆయన. అవును. అప్పటికే అవును. బిజీగా ఉన్నాడు. హ్మ్. తర్వాత ఇప్పుడు ఎవరిది స్టార్ట్ అన్నాడు. శివకృష్ణది. ఏంటి బ్రదర్‌దా? ఓకే. బ్రదర్ అయితే ఇంకెందుకు అరగంటలో అయిపోతుంది. అబ్బా! అరగంటలో అయిపోతుంది. పెట్టి స్టార్ట్ పెట్టి ఓకే. ఓకే అన్నా. ఏం బ్రదర్ రిహార్సల్ అండి. అవసరం లేదు సార్. మీకు కనుభవం. ఒక రకమైన ధైర్యం. ఆ! హ్మ్. ధైర్యం కాదండి. అది పిచ్చిదే. అదేమన్నారు నాకు కరెక్ట్ తెలుగులో ఏమంటారో తెలీదు. నా దైవాన్ని చూస్తున్నానన్నాను. హ్మ్. నా దేవుడిని చూస్తున్నా. నాకు ఒళ్ళు తెలియలేదు అంతే. హ్మ్. సింపుల్ రీజన్. ఆయన ఏదంటే అది ఇంకంతే. ఇగ అది అది బుద్ధి, జ్ఞానం ఇప్పుడైతే నేను చేయలేను అలాగా. ఎవడన్నా రామారావు రిహార్సల్ అంటే వద్దంటాడండి ఎవడన్నా. ఆయనకసలు రిహార్సల్‌లోనే వణికిపోతారు అందరూ. హ్మ్. టేక్‌లో ఎలా వణికిపోతారు. అవును. నా బతుకెంత, నా ఎక్స్‌పీరియన్స్ ఎంత, నేనసలు రిహార్సల్ ఏమో ఎందుకు చేశానో నాకు తెలీదు అలాగా. హ్మ్. ఇప్పటికీ తెలీదు. హ్మ్. దట్ ఈస్ బ్రదర్. దట్ ఈస్ యూ అన్నాడు. హ్మ్. చెప్పేసాను. మొత్తం నాకేసిందంటే నాకు తెలియకుండా నాకు ముందు డైరెక్టర్ చెప్పాడు. సీన్‌లో సగం ఇక్కడి దాకానే షాట్ అన్నాడు. హ్మ్. ఓకే అన్నాను. ఆయన అనుకున్నాడు ఫుల్ సీన్ ఉందనుకున్నాడు ఆయన. ఓకే. డైలాగ్ చెప్పి సగం సీన్ అయిపోయిన తర్వాత చెప్పుకుంటే నేను డైలాగ్ చెప్పకుండా ఆపేసాను. ఏం బ్రదర్ నీ మీద ఎంతో నమ్మకంతోటి మేము రిహార్సల్ లేకుండా టేక్ అన్నాం. ఎందుకు ఆపేసావు మధ్యలో అన్నాడు. నేను బిత్తరమొఖం వేసాను. డైరెక్టర్ గారు ఇక్కడి దాకా చెప్పాడు సార్ షాట్ అని. ఏం బాపయ్య ఏం మాట్లాడుతున్నావు? అటువంటి చాక్లెట్ కుర్రోడిని పెట్టుకుని హాఫ్ ఏంటి ఫుల్ పేజ్ పెట్టు అన్నాడు. అబ్బా! అమ్మా! నాకంత అక్కడ కొద్దిగా షేక్ అయినమాట వాస్తవం అప్పుడు. హ్మ్. ఏం బ్రదర్ డైలాగ్ చూసుకోవాలా? అక్కర్లేదు సార్ అన్నా. అది ఇంకా అసలు టైం రెండోది చూడాలిగా డైలాగ్. హ్మ్. ముందే చూసాను కాబట్టి లక్కీగా అయిపోయాను. సింగిల్ టేక్ ఓకే. అబ్బా! అక్కడే ఇంప్రెస్ అయిపోయాడు మనిషి. హ్మ్. హ్మ్. ఇంప్రెస్ అయిపోయి నన్ను లెక్కల్లో పెట్టుకున్నాడు. పెట్టుకొని సరిగ్గా పార్టీ అనౌన్స్ చేసే ముందు రామకృష్ణ సినీ స్టూడియోకెళ్ళా. ఎవ్వరిని లోపలికి రానివ్వట్ల. నేనొచ్చానని చెప్పన్నాను. నన్నుని ఈయన మన నారాయణ రెడ్డి గారు మా ఇద్దరినే లోపలికి రమ్మన్నాడు. సినారే గారిని. సి నారాయణ. అబ్బా! ఆ! మీ ఇద్దరం లోపలికెళ్ళాం. ఓ రండి బ్రదర్ రండి అది అన్నాడు. అందరూ నన్ను ముంచున్నారు. బ్రదర్ మీకు సీట్ ఇస్తున్నాం అన్నాడు. ఆ! మీ ఫ్యామిలీ గురించి విన్నాం. మేడ్చల్. ఇప్పుడు కొంపల్లి, మేడ్చల్ ఉంది. హ్మ్. అక్కడ మీరు పోటీ చేస్తున్నారు. మీలాంటి యంగ్ ఫెలోస్ డైనమిక్ మాకు కావాలన్నాడు. అబ్బా! అన్నాడు. కాళ్ళకి దండం దండం సార్ ఇప్పటికే ఇది చాలా విచిత్రమైన సంఘటనలు ఇవన్నీ. సార్ ఇప్పటికే నేను మీ వల్ల చెడిపోయాను అంటున్నారు సార్. ఇంకా ఎందుకు సార్ అన్నాను. కోపం వచ్చేసింది. హ్మ్. చాలా కోపం. వాట్ నాన్‌సెన్స్ యూర్ టాకింగ్. నా వల్ల నువ్వు చెడిపోవటం ఏంటని. సార్ క్షమించండి సార్ మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను వెనకాల కొద్దో గొప్ప ఉన్నోడిని సార్. అన్నీ వదిలిపెట్టి పిచ్చనా కొడుకు రామారావు ఫ్యాన్ అయిపోయి సినిమాలో వెళ్ళిపోయాడు. ఇవన్నీ వదిలిపెట్టి అంటున్నారండి అన్న. ఓ అట్లానా అని చెప్పేసి అప్పటికి ఆయనకి ఆనందం వేసి అప్పుడు లేదు సార్ ఇంకో 100 సినిమాలు అయిన తర్వాత వస్తాను సార్. ఇట్స్ ఆల్ రైట్ అన్నాడు. ఇంకో ఇన్సిడెంట్ జరిగింది ఆయనకి. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు నేను ఈ షూటింగ్ అయిపోయిన తర్వాత ఎలక్షన్‌కి బిఫోరు నేను రామారావు ఇంటికి వెళ్ళాను హ్యాబిట్స్‌లో. హ్మ్. తెల్లవారుజామున 4 గంటలకు వెళ్ళాను. నేను మా కజిన్ ఒకడిని తీసుకొని హ్మ్. వెళ్ళాను. వెళ్ళగానే మనకి ఫస్ట్ ఇచ్చేసాడు. చెక్ పట్టుకొని వెళ్ళా. ₹5000 సార్. 5000 10,000 ఏం గుర్తులేదు. 5000 చెక్ ఉంది ఇప్పటికి అనుకుంటా. ఏమది అన్నాడు. చిన్న ఉడత నేను వచ్చాను మీకోసమే సార్ సినిమా ఇండస్ట్రీ నాదన్నీ వదిలిపెట్టుకుని సినిమా ఆర్టిస్ట్ అవుదామని వచ్చాను సార్. హ్మ్. నాకు కూడా తెలుగుదేశంలో నేను ఏదో ఉడతా భక్తిగా కాంట్రిబ్యూషన్. అనుకున్నాను. నీకు పైత్యం ఎక్కిందా లేదా పిచ్చి ఎక్కిందా అన్నాడు. మేము ఎవరి దగ్గర రూపాయి సినిమా వాళ్ళనే మేము రానేబల దగ్గరికి. నీ దగ్గర ఎట్లా తీసుకుంటాం అనుకున్నా. అబ్బా! అది తీసుకుని వెళ్ళిపో అన్నాడు. అలా మొఖం పెట్టి చూసుకున్నాను. ఏం ఇంకా వెళ్ళటం లేదన్నాడు. ఆయన కోపం వచ్చింది వెళ్తాం. హ్మ్. వెళ్తాను సార్. కానీ ఒక్కడ మాత్రం జరుగుతుంది సార్. గేట్ బయట ఆత్మహత్య చేసుకుంటాను. మీరు క్యాంపెయిన్ కూడా తిరగలేరు మీరు. నన్ను కాదంటే ఏమనుకుంటున్నారు మీరు? నా లైఫ్ అంతా త్యాగం చేసి వచ్చాను మీకోసం ఇక్కడికి. మీ భక్తుడిని. అబ్బా! నీ ప్రేమను తట్టుకోలేకపోతున్నాం. సరే పట్టుకెళ్ళి రూమ్ నెంబర్ 33 రామకృష్ణ సిగ్నేచర్ ఉపేంద్ర అని ఒక అతను ఉంటాడు. అక్కడ పట్టుకెళ్ళి అన్నారు. హ్మ్. ఆ ఉపేంద్ర ఏంటి ఆయన రైల్వేలో డిపార్ట్మెంట్‌లో పనిచేసి ఈయన దగ్గర ఉన్నాడు. ఆయన మినిస్టర్ కాదు, ఎమ్మెల్యే కాదు, ఏం కాదు.
అక్కడ వెళ్ళి ఆ రామకృష్ణ సీనియర్ స్టూడియోలో రూమ్ నెంబర్ 32 33 పట్టుకెళ్ళి ఆ 5,000 రూపీస్ ఇస్తే మేము తీసుకోం అన్నాడు. సార్ రామారావు గారు పంపించారు ఉండు అయితే అని చెప్పి ఎవరితో మాట్లాడాడో తెలియదు మనకి, తీసుకోమని చెప్పారు. అట్లా నాది ఫస్ట్ డొనేషన్ నాదే. డబ్బుల దగ్గర ఆయన అంత నిక్కచ్చిగా అంత నిజాయితీగా ఉంటారు. ఎక్కడ రూపాయి తీసుకోలేదు. ఇవన్నీ బయట ప్రపంచానికి తెలియవండి. ఆయన గురించి ఏదో అనుకుంటారు. ఇవన్నీ నిజం నాతో జరిగిన సంఘటనలు మీకు చెప్తున్నాను. సూపర్ సార్.